కష్టము ఎంత పూర్తి స్థాయిలో రావాలో అంత పూర్తి స్థాయిలో వస్తుంది. ఈశ్వర భక్తితో ఉన్నాడు, ఆ రోజున కళ్ళ మీద దెబ్బ తగలాలి, కళ్ళ జోడు విరిగిపోతుంది. కాసేపు ఏమైంది, ఒక గంట 2 గంటలో కళ్ళజోడు లేదు, కళ్ళజోడు విరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన కళ్ళు దేనికి చదువుకోవడానికి పనికిరావు, ఆయన చదవలేడేమీ. సాయంకాలం ఉపన్యాసం ఎలా చెప్పగలను, ఇవాళ కళ్ళజోడు విరిగిపోయింది, ఇంత తొందరగా ఈ కళ్ళజోడు మళ్ళీ రిపేర్ అవుతుందా అని బెంగెట్టుకున్నాడు. ఏమీ చదవడం కుదరట్లేదు, కళ్ళజోడు లేదు. గభాల ముత్యాల సత్యనారాయణ వచ్చి కళ్ళజోడు బాగు చేయించి పట్టుకొచ్చి, ఇదిగోనండి బాగు చేయించానని ఇచ్చాడు. ఇది ఇవాళ యథార్థంగా జరిగిన సంఘటన. ఇప్పుడు మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు, ఏమైంది, మీకు మళ్ళీ కళ్ళు వచ్చాయి. అంటే ఇవాళ మీ కంటి మీద ఏదో దెబ్బ తగలాలి, మీకు చూడ్డంలో ఇబ్బంది రావాలి కొంతసేపు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఆయన అనుగ్రహం ఉంటే వీడు నన్ను నమ్ముకుని శివమహాపురాణం చెప్పుకుంటున్నాడు.